రాజు నిజపతి మహారాజు ఆ తల్లి వసుంధరదేవి ఎక్కడ ఊరు వెళ్తే అక్కడనే అనుకుని తింటారు. ముచ్చగాళ్ళ కచ్చగాళ్ళకి ఏసీ అయ్యా మరి ఏదన్నా గుడి అన్నా బడన్నా దిక్కు దిక్కు లేని వాళ్ళకు దేవుడే దిక్కు లేని వాళ్ళకు దేవుడే సఖ్యన్న తిరుక్కుంటా కనుక నేను ఏడిచింతల పల్లె వచ్చి ఏడిచింతల పల్లెలో తిరుగుతా అంటే దానం వేసినోళ్ళు మా వాళ్ళే ధర్మం వేసినోళ్ళు మా వాళ్ళే వేసినోళ్ళు మా వాళ్ళే ఏనోళ్ళు నా వాళ్ళే అని చెప్పి రాజు దశపతి మహారాజు రాక రోజు దినాకరి నువ్వు ఆ ఊళ్ళకి వెళ్ళిపోయి అన్నవాడికి వచ్చి ముగ్గురు బిడ్డలు ఆదుకుంటాను రాజు కొంతమంది తల్లు ఎలా పడతారు కొంతమంది అన్న పెట్టరు అన్న చెప్తున్నావా మనిషి నిలబడితే అవుతుంది కానీ కాలం ఏదా ఏదా ఆ చదువుకోంగా పెట్టుకోంగా పెద్ద విద్య ఇలా ఇలాగా విద్య కూడా కన్న బిడ్డ గా బిడ్డ వనమాలదేవి బిడ్డ మాత్రం పెళ్లికి ఎదుగుతాను మరి వీళ్ళు కనుకనే ఏడిసింతల పల్లి లోపల మూడు కట్ట గడపల కనుకనే కమ్మల గుడి చేసుకున్నారు ఆ బొమ్మలన్నీ వచ్చి కొప్పు గుడి చేసి రాజు దశపతి మహారాజు బిడ్డలు ఆడుకుంటాను పెద్ద బిడ్డ వనమాల పెళ్లికి ఎదుగున్నదా ఇక్కడ ఉండగా పల్లె పనబడి బాధ ఏ పట్ల ఉన్నదయ్యా రాజు ఆ కొడుకు మంచి మల్లయ్య వెళ్తే ఆ కొడుకు పిల్లగాడు చదువు మళ్ళా చదువు నేర్చుకున్నాడు చాలా నేర్చుకోవాలి భక్తి సాము సాము నేర్చుకున్నాడు గుర్రం సారి అన్ని విలువిద్యలు నేర్చుకున్నాడు నేను అడిగి తెలియాలి వెళ్ళిపోతా అడిగి లోపలికి వెళ్ళి కొండ కొండ మురుగాలు చూసి వస్తానని తల్లి వేడి బయలు పిల్లగాడు రాజు తాడి సెట్టి కింద పాలు తాగరాజు కుక్కతోని సై ఆటలాడరాజు కులము గలవని చూడ నిర్వరాజన్నరం పుట్టిన పిల్లగాడు ఎనకనేమి నువ్వు పిసాలు బుగ్గలు చెప్పలు చెప్పుడు అద్దాలు కళ్ళు కలవరేకలు బొమ్మలు సింగిడి రాజా
గంటలకు గురువు కళ్ళ చూసి కొడుకా శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి వస్తారని దీవించి దివని తీసుకొని ఇక నా తల్లి వేడికి వెళ్ళిపోతే ఆకలైన కడుపు అన్నం తిన్నదే కావాలి మహారాజు కాదు దేవి గడ్డపాలు మంగళ పిక్కులు మండ ముక్కలు ఎరకల పిక్కులు ఎండి కాయలు గొర్రెల పిక్కులు కోలు గుడ్డే పెట్టినట్లయితే కోళ్ళ పొలాల ముంగడలైన కంటే ట్రాలీలన్నీ ఇంటి ముంగడలైన కంటే దుకా క్వాంటిటీకి పోయి కొడుకుని తీసుకొచ్చిన కొడుకు కోసం ఉడకబెట్టినా నా కొడుకు రామేశ్వరం వెళ్ళి మీరు ఇంటికి వచ్చిందా అని కొడుకు వేడి బయలుదేరింది ఎట్లా పోతున్నది ఉంగురాలు ఆడేటి పూడల్లా పూడల్లో ఉంగురాలు ఆడేటి పూడల్లా పూడల్లో నాయగాట పూడల్లా ఆడేటి చిట్టల్లా చిట్టల్లో నాయగాట చిట్టల్లా ఏడాది తీయలేడు నా కొడుకు రామేశ్వరం కడుపు చేసుకున్న
ఆనాడు దినమంది కలిగినవి అలా మట్టి పొలం దున్నినోని కన్నా ఆనాడు దినమంది కలిగినవి నాగలు దున్నినోని కన్నా అలా మట్టి కలిగినవి రాసినోనికి అక్కడ ఎక్కువ అవుతుంది అట 100 మంది కాబట్టి మీద మీద ఉన్నది పుట్టి ఎంత శృంగారం ఎంత బంగారం అది వినేరుకు నేను వెళ్ళిపోతానే అడివి నేనే వెళ్తా అది తెలియక పోతా అంటాను బతు కొడుక ఇవాళ రోజు మంచిలో కొడుక వంటగాల్సి మీరు వేసి బదనా పాచేసి రోజు నేను చూసి నీ అన్నా చూసి నీ ఐదు చూసి నీ పర్సనాలు చూసి ఎవరన్నా భర్తగాల్సి మీరు చేసి బదనా పాలు చేస్తే కొడుక రోజుల బట్టి నీ మీద ఆశ పెట్టుకున్నా నీకు మంచిగా సంబంధం వస్తే పెళ్లి చేద్దాం అనుకున్నా అనుకునే వారికి సంబంధం కూడా వచ్చింది కొడుక పెళ్లి చేస్తానని ఏ ఊరు ఏ పల్లె ఏ రాజ్యం నాకు ఇప్పుడు ఎందుకే అరే గల్ల కాదురా నీకద్దు మీ అమ్మకు అనవాడు చేయరు మళ్ళా అనగబట్టన్నారా ఇవాళ మెరిగిందా పోయి నేను బాబు నేనే నాకు ఇప్పుడు పిండాలి ఈ ఓ గంట కాదు నువ్వు బాబు అంటే నీకు బేబీ కావాలి ఇప్పుడు ఎందుకో అంటే తండ్రి కాలు చెప్పు నీకు వస్తాంది నీ కాలు చెప్పు తండ్రికి వస్తాంది ఇంటి లోపల అడవిలో పెళ్లికి వెళ్ళింది అంటే ఒకటి రొమ్మ ఉంటుందట కానీ ఆ కొడుకు పెళ్లికి వెళ్ళి అంటే తండ్రికి బాధ ఉంటారు కొడుకు అంటే పెళ్లి సంబంధం వచ్చింది కొడుకు దూరం చాలా దూరం అరే ఏ ఊరు ఏ పల్లె ఏ రాజ్యం ఇంకా దూరం కొడుక అరే ఇంకా దూరం అరే సీతారాంపురా ఇంకా దూరం మా సిద్ధపురమా ఇంకా దూరం హైదరాబాదా ఇంకా దూరం అరే ఢిల్లా ఇంకా దూరం అరే బొంబాయా ఇంకా దూరం అరే పాకిస్తానా ఇంకా దూరం అరే ఇంకా దూరం అంటే ఇటు బల్లార్జా ఇంకా దూరం రా అరే బావుపేట ఇంకా దూరం అమెరికానే అమెరికా అమెరికా ఏమైనా కూర్చుంత గంట సేపు ఫ్లైట్ ఎక్కపోయి చెబుతారు ఛత్తీస్గఢ్ కావచ్చు ఇంకా దూరం అరే శ్రీలంక ఇంకా దూరం అరే ఇంకా దూరం అంటే ఏ ఊరే ఏ ఊరే గీదే కంటాత్మ గురు ఎక్కడో మరి గంట కాదు దూరం అంటే నువ్వు పడకాలంటివి అనుకోనంటివి అటకెళ్ళి హైదరాబాద్ పక్క పోతే అడిగి కంటాత్మ గురు అన్నవారు లేదని కంటాత్మ గురించి సంబంధం వచ్చిందిరా సంబంధం వచ్చినాక నేను వాళ్ళ కుర్చీలు వేసిన కూర్చున్నారు ఇక కూర్చున్నాక వాళ్ళు అన్నారు ఏ ఊరు మీద అన్న కంటాత్మ గురు అన్నారు అంటే మాకు ఉన్నది ఆ బిడ్డకు పెళ్లి చేస్తాం మీకు కొడుకుని తెలిసిన అందుకే వచ్చామని చెప్పి అన్నారు ఇక అన్నాక సరే అని చెప్పి మరి మొదలని కట్టం పడితే ఆపచ్చి అనుకోరా ఏ పని కట్టం ఇస్తారు అని అన్న అడిగినా ఇక అడిగితే వాళ్ళు ఏమన్నారు మాకు రాజ్యం బాగానే దేశం బాగానే భూజాలు బాగానే ఉన్నాయి ఒకటే బిడ్డ 70 లక్షల కట్నం ఇస్తామన్నారు వాళ్ళు 70 లక్షలు 70 కొప్పుకున్నా నువ్వు నీ తెలివితో నువ్వే పడ్డా 70 కొప్పుకుంటారా మళ్ళా నా తెలివి కొద్ది నా ఉపాయం కొద్ది బాగా అడిగింది ఏ పాట అడిగినా మమ్మీ బాగానే అడుగుతుంది ఏ పాట అడిగినా మస్తు అడిగినా ఫుల్లు ఏ లక్షలు వాడిస్తానంటే నీకేమరు కదా ఇప్పుడు మొదలు పుట్టినోడు పెద్ద కొడుకు అవుతాడా వెనక చిరి పుట్టినోడు పెద్ద కొడుకు అవుతాడా చెప్పు లోకం ముందుగా పుట్టినోడే అంటే 7 లక్షలు మొదలు పుడతారా 7 లక్షలే పెద్ద చెప్పరాలు అవుతారు మళ్ళీ అయిపోయిందా మొక్కలలో తెలివి ఉన్నది అయ్యావు బొద్దుకంగా ఎట్లున్నదో గట్టినే ఉంది ఏం మాట్లాడతారు మాట్లాడుతుందా కానీ మళ్ళా బంగారం ఏ పని పెడుతున్నా అడిగిన నన్ను ఊరుకోమంటే ఆపచ్చాను అనుకోరా ఇక నేను బాగానే అడుగుతూ గద్ద 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 అడుగుతారు గద్ద గద్ద అంటారు ఇక ఏ పడతారు మీరు ఎప్పుడు అన్నా 70 బంగారం పెడతామన్నారు పోయి 70 అయితే ఒప్పుకున్నా 70 నేను నా తెలివి కొద్ది నా ఉపాయం కొద్ది మస్తు అడిగిన 7 గురియన్
అమ్మ చిన్న నవ్వుతే అయిపోయింది అబ్బరా. ఏడు పెద్ద కదా. ఇది చిన్నప్పుడే పిసికిందవ్వా దీన్ని తెలివి మొక్కలలో అనుకున్నా ఏ పిల్లలు కూడా లేదురా అది పిసికితే కూర మంచిగా అంటున్నారు. అది పిసికాయి ఏడు పిల్లలు ఎక్కడ కానీ కొడుక ఇక నీకు ఇంకో కూడా మాట్లాడినా నీకు 60,000 కాడికి ఏంటిదే 60,000 కాదు ఏం ఇస్తారండి మిషన్ మాట్లాడినా ఏం మిషన్ అయిపోతాం మిషన్ అదే కాదురా ఏంది ఏం అసగిక్కుల మిషన్ గాడి పోలు ఏడు పిల్లలేదా అని కొడుకో నువ్వు ఎంత పోతున్నావు కట్ట రావాలి. 2 రోజులు మంచిగా ఎన్నో బాగున్నా తొందర రారు కొడుక. నేను వెళ్ళిపోతాను అని తల్లిదండ్రి కాళ్ళు మొక్కినోని పోయినోని కొడుకు పని కేవలం అవుతుందాట ఇక్కడి కాలం లోపల తండ్రి కాళ్ళు తల్లి కాళ్ళు మొక్కిపోయినా పని కేవలం అయ్యేది. ఈ కాలం లోపల దొంగన కొడుకులు ఎట్లున్నారు ఎట్లా మాటలు పట్టుకొని అమ్మ మీద అయ్యనేసి అయ్యే మీద అమ్మనేసి దిమ్మడు దమ్మడు బుద్ధేనా దొంగనా కొడుకులు ఎంతమంది చూస్తలేవు. వాడి కలిగినేమి రామేశ్వరరాజు వాడు ఎక్కేది గుర్రము మనగాని గుర్రము మనతోని గుర్రము నిప్పులాలు చేసి వెనకల ప్రాణం పెట్టి అశ్వమీద కొలువు తీరిండే ఆ కొడుకు అడిగంత శృంగారం బంగారం అని చూస్తానికి పోతాను. ఆ కొడుకు సంగతి అక్కడ ఉండగా ఇవాటి వదున మరి గడల రామక్క లేదని మరి ఆత్మగల్ల అమ్మ సింగరవేణి